ఇంకా ఆ తర్వాత చిన్నగా అన్నీ డెవలప్ అయ్యి బ్రహ్మాండంగా చేశాడు. థ్యాంక్ యూ బోలే. లిరిక్ రైటర్ కూడా, ఆయన పేరేంటి తెలుగుకి మర్చిన ఆయన పేరు, మనోజ్ అని ఆయన చేశారు, రాశారు. షాబుద్దీన్ గారి లిరిక్స్కి సిమిలర్గా ఉంటాయి, కానీ డెఫినెట్గా చాలా బాగా రాశాడు. ఉర్దూది ఒక రకంగా ఉంటే ఈ లిరిక్స్ ఇంకో రకంగా ఉంటాయి. అందరూ చాలా ఎవరిని ఏం అడిగినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా రైట్ ఫ్రమ్ డిఓపి, తను ఆల్బమ్స్ చేసేవాడు బాలీవుడ్లో. అలాగే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు తను. జనరల్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటేనే కొంచెం అంతా ఓ పద్ధతిగా సెటప్ ఉంటుంది. మనకేం అలవాటు అయి ఉంటుంది, పెట్టు తీసేయని చెప్తాం. ఆ చిన్న వాళ్ళు ఏంటంటే కుర్రాళ్ళు కదా, ఏంటి అసలు వరుస పెట్టి తీసేయమంటాడేంటి, లైటింగ్ టైం ఇవ్వడానికి చిరంజీవి గారి సినిమానా ఇదే, శివాజీ సినిమా అనేవ్వండి నేను. అది అలాగే ఎడిటర్ మనోజ్ గారు కానివ్వండి, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు శివ, మావాడు విక్రమ్, అలాగే మా డిఓపి డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు, మాధవ, సమిత్, సాయి, అందరూ కూడా అంతా యంగ్స్టర్స్ నాలాగే, నాకన్నా ఎక్కువ కొంచెం చిన్నాళ్ళు, నాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇందాక లయ అంటుంది, నేను లయ మనం పోయే వరకు మనం ఎంగే, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అలాగే ఈ సినిమాలో రఘుబాబు గారు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, అలీ గారు, చమ్మక్ చంద్ర, ధన్రాజ్, అలాగే నేను తమ్ముడు మీ ముందే ఉన్నాడు ప్రిన్స్. నిజంగా చెప్తున్నాను, చాలా బెస్ట్ యాక్టర్ ప్రిన్స్. చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి తనలో. ఈ సినిమా ద్వారా మీరు ఇంకొక రకమైన ప్రిన్స్ని చూస్తారు. అద్భుతంగా చేశాడు, మంచి ఆర్టిస్టు. ఇలా చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు. చమ్మక్ చంద్ర ఉన్నాడు, రాకెట్ రాఘవ, చిత్రం సీను, ఇమ్మాన్యుయల్, మొత్తం మీకు 45 సీన్లు ఎన్నో ఉంటే 45 మంది ఆర్టిస్టులు కనబడతారు మీకు. ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా రిపీట్ అయినట్టు కనిపించదు ఏ సీన్లో కూడా. ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. కాబట్టి ఈ సినిమాని అనుకున్న దానికన్నా ఒక 7-8 రోజులు ఎక్స్ట్రా పడింది అంతే తప్ప, కరెక్ట్గా యాజ్టీజ్ ఏమైతే అనుకున్నామో అన్ని రోజుల్లోనే చేశాము. నాకు ఈటీవీ విన్ సాయి గారు కానివ్వండి, ఏదైనా సరే ఒక మాట మీద అనుకొని పోతూ ఉంటాం అంతే తప్పితే పంతాలు పెట్టుకునే పరిస్థితి అయితే లేదు ఈ సినిమాకి ఖచ్చితంగా. ఎందుకంటే ఎనీడే ఇది విన్ సినిమా అంటే వాళ్ళ ఫండింగ్తో నేను చేసిన సినిమా, నా దగ్గర డబ్బులు లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు వీళ్ళు నన్ను ప్రొడ్యూసర్గా సినిమా చేయమని ఇచ్చారు. అలాగే లయ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎంత చెప్పినా సరే 6 గంటలకి 6:30కి షాట్ తీయాలంటే తను 3:30కి వచ్చింది లొకేషన్కి, అర్లీ మార్నింగ్. అలాంటి సందర్భాలు తను చేసినన్ని రోజులు ప్రతిదీ చెప్పుకోవచ్చు. అంత బ్రహ్మాండంగా కోఆపరేట్ చేసి ఈ సినిమాని ఎలాగైనా సరే ఇది ఒక మంచి హిట్ సినిమా అవ్వాలని తను చాలా కష్టపడింది. ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ లయ, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ మావాడు కొంచెం అమెరికా కానీ ఏదైనా సరే తిట్టో లాక్కొచ్చేవాడిని, 7 గంటలకల్లా వచ్చేసేవాడు. అందరూ